మనం అడవిపాలెం యలమంచిలి మండలం అడవిపాలెం గ్రామంలో డ్రైనేజ్ ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మా మండల నాయకులు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అదేవిధంగా ఏదైతే అడవిపాలెం ఎన్డీఏ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నిజంగా ఏదైతే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన రామానాయుడు గారు కష్టంతో ఈవేళ పాలకొల్లు నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమం పరుగులు పెడుతున్న పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. ఏదైతే పాలకొల్లు నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని రామానాయుడు గారు కష్టపడే తీరు మనందరికీ తెలుసు. ఈరోజు మనం అడవిపాలెం గ్రామే చూసుకుంటే ఈ 20 నెలల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఏదైతే మురికి కాలువలు పూడుకుతీతలు కానీ, పంట బోధులు పంట కాలువలో పూడుకుతీతలు కానీ, ఏదైతే పొలాన్ని పండించిన పంట ఇవాళ మెయిన్ రోడ్డుకి రావాలంటే పొంత రోడ్లు గ్రావెల్ రోడ్లుగా వేసిన పరిస్థితి కానీ, అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ఈ యొక్క ఏదైతే డ్రైన్కి 20 లక్షలు ఇచ్చారు, గతంలో 20 లక్షల రూపాయలు మరొక డ్రైన్కి కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే అడవిపాలెం దొడ్డిపట్ల పాలకొల్లు దొడ్డిపట్ల రోడ్డుకి 5 కోట్ల రూపాయలతో ఇదే అడవిపాలెన్ని మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఆ పని కూడా పూర్తి కావస్తుంది. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ఉమ్మడి ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజలకి చక్కగా ఉపకారపడే విధంగా వారంతా కూడా కష్టపడి చేయటం, ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉండటం, ఈ యొక్క ఆనందాన్ని ప్రజల ఆనందాన్ని కూడా ఓర్చుకోలేని వైసీపీ నాయకులు గాలి మాటలు, ఏదైతే సొల్లు కౌరులు చెప్పడం ప్రజలు కూడా గ్రహిస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు ఎంత అభివృద్ధి జరుగుతుందో, ఎంత సంక్షేమం జరుగుతుందో, ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారో కూడా మీరు కూడా సంతోషించి ఆనందపడాలి తప్ప ఈ ప్రభుత్వం మీద ఏదో బురద జల్లాలనే కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో రామానాయుడు గారిని కూడా మీరు కొంతమంది మాట్లాడటం నిజంగా దురదృష్టం. ఎంచేదంటే అటువంటి ప్రజానాయకుడు ఒక రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా రైతులకు ఏ ఇబ్బంది లేకుండా ఈవేళ రైతులకి అన్ని విధాలా సహకరించే నాయకుడు ఆయన పట్టుకుని మీరు ఒక్కొక్కసారి మీరు మాట్లాడుతున్న మాటలు ప్రజలకు కూడా కోపం వస్తుంది. మీరు రేపు పొద్దున గ్రామాల్లో తిరగాలంటే అటువంటి మాటలు మానేసి అభివృద్ధిని కూడా ఈ యొక్క ఏదైతే పాలకొల్లు నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్న నాయకుడిని మీరు కూడా ఆశీర్వదించాలి. ఈ యొక్క మాటలు అన్నీ కూడా గాలి మాటలు మానేసి అటువంటి నాయకుడిని మీరు కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఎప్పుడు కూడా రామానాయుడు గారు ప్రజల కోసం అభివృద్ధి కోసం కష్టపడే తీరు మీ అందరికీ తెలుసు. కాబట్టి భవిష్యత్తులో కూడా అటువంటి నాయకుడిని మనమందరం మీరంతా కూడా ఆశీర్వదించి రాబోయే రోజుల్లో కూడా మంచి మెజార్టీతో అటువంటి నాయకుడిని ఎన్నుకుంటే మన గ్రామాలు, మన మండలం, మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీ అందరూ ఈ యొక్క ఆలోచనని దృష్టిలో పెట్టుకుని ఏదైతే రేపు పొద్దున బయలుదేరతారో మళ్ళీ అదని ఇదని అటువంటి నాయకుల్ని గ్రామాల్లో తిప్పు కొట్టవలసిన పరిస్థితి ప్రజల మీద, ఈ యొక్క ఎన్డీఏ నాయకుల మీద కూడా ఉందని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో మాట్లాడే అవకాశం మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుని థ్యాంక్ యూ. రామారాయుడు గారి నాయకత్వం.